ఇక మందుబాబులకు పండగ వచ్చేసినట్లుంది. త్వరలో అన్ని వైన్ షాపులలో కూడా 60 ml ప్యాకెట్లు, 90 ml ప్యాకెట్లు, 180 ml ప్యాకెట్లు కూడా రాబోతున్నాయి. ఈ తరహా ప్యాకెట్లు కర్ణాటక రాష్ట్రంలో గతంలోనూ కూడా ఉన్నాయి. టెట్రా ప్యాకెట్ తరఫున 120 రూపాయలకే క్వార్టర్ ప్యాకెట్లు అంటే మనం ఫ్రూటీ జ్యూస్ తాగే ప్యాకెట్లలో వచ్చిండేవి. కాకపోతే ఇప్పుడు మందుబాబుల సౌకర్యార్థం మరింత 60 ml ప్యాకెట్లు, 90 ml ప్యాకెట్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నట్లు మనకు స్పష్టమైన సమాచారం అందుతుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రతిపాదన సిద్ధం చేసినట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనకి ఇక్కడ అందుతోంది. మందుబాబులకు మందు మరింత సులభంగా అందనుంది. తక్కువ ధరలకే మద్యం అందుబాటులోకి తెచ్చేలా రంగం సిద్ధమైంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంచనాలకు మించి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి, ఖజానా నింపుతున్నాయి. ఇదే సమయంలో మరింత కొత్త ఆలోచనలతో అమ్మకాలు పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్రాండ్లకు అదనంగా కొత్త బ్రాండ్లను పరిచయం చేస్తుంది. దీంతోపాటు అమ్మకాల్లో కూడా మార్పులు, ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఫలితంగా ధరలు కూడా తగ్గనున్నాయి. తక్కువ ధరలకే ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాల్లో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనల మేరకు ధరలు తగ్గడం ద్వారా అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా ఎక్సైజ్ శాఖ కర్ణాటక తరహాలో రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం ఇక అందుబాటులోకి రానుంది. ఫ్రూట్ జ్యూస్ తరహాలోనే మద్యం ప్యాకెట్లను జేబులో పెట్టుకొని తీసుకెళ్లేలా 60 ml, 90 ml, 180 ml ప్యాకెట్లను అమ్మడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. సీసాలో దొరుకుతున్న మద్యం కంటే టెట్రా ప్యాకెట్లలో తక్కువ ధరకు లభించనుంది. ఇప్పుడు ఈ క్వార్టర్ చీప్ లిక్కర్ ధర 120 రూపాయలు ఉంది. అదే మద్యం టెట్రా ప్యాకెట్లో మారితే 100 రూపాయలకి లభించే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఆమోదం తర్వాత రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. టెట్రా ప్యాకెట్లతో పోలిస్తే రాష్ట్రంలో 2620 వైన్ షాపులు, 1117 వరకు బార్లు ఉన్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతుంది. కర్ణాటకలో మెక్డోవెల్స్ నెంబర్ 1 అనే కంపెనీ 90% టెట్రా ప్యాకెట్లలో విక్రయాలు జరుపుతుంది. అదే విధానాన్ని రాష్ట్రంలో కూడా విక్రయించడానికి ముందుకొచ్చింది. క్వార్టర్ సీసాలలో విక్రయాలు తగ్గడం, ప్యాకెట్ల విధానంలో కొత్తగా తీసుకురావడం వల్ల అమ్మకాలు పెంచుకోవచ్చనే ఉద్దేశంతో ఇప్పటికే ఆ కంపెనీ ప్రజలు 2 సార్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదించారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న క్వార్టర్ బాటిల్ స్థానంలో టెట్రా ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని, దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి, వినియోగదారుల కంపెనీకి కలిగే ప్రయోజనాల గురించి కూడా ఆ శాఖ అధికారులతో నిశ్చయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఉన్న కర్ణాటకలో టెట్రా ప్యాకెట్ల మద్యం వ్యాపారం లాభసాటిగా సాగుతున్న విషయం ప్రస్తావనకు వచ్చింది. కేవలం 105 రూపాయలకే క్వార్టర్ మద్యం కర్ణాటకలో 90 ml, 180 ml ప్యాకెట్లు విక్రయిస్తుండగా తెలంగాణలో వీటితో పాటు 60 ml ప్యాకెట్లు కూడా తేవాలని ప్రతిపాదించారు. సీసా మద్యంతో పోల్చినప్పుడు టెట్రా ప్యాకెట్ మద్యం మందుబాబులకు 10 నుంచి 15 రూపాయలు తక్కువ ధరకే లభిస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం క్వార్టర్ చీప్ లిక్కర్ ధర 120 ఉన్నది. ఇదే మద్యం టెట్రా ప్యాకెట్లకు మారితే 105 రూపాయలకే లభించే అవకాశం ఉంది ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన మందుబాబులకు ఒక క్వార్టర్ మద్యం మీద 15 రూపాయల మేర మిగులుతుందని వివరిస్తున్నారు. గతంలో తమిళనాడు, బీహార్ రాష్ట్రాల్లో కూడా టెట్రా ప్యాకెట్ల మద్యం విక్రయించాలని ప్రయత్నించి అక్కడ ఎదురైన నిరసనలతో అమలు కాలేదు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా ముందుగా ఒక జిల్లాలో అమలు చేయాలని ఆలోచనతో అధికారులు ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ టెట్రా ప్యాకెట్ల అమ్మకాలపై మన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేవలం క్వార్టర్ బాటిల్ గాజు సీసాలో నింపడం ద్వారా మరింత ఖర్చు వ్యయమవుతుంది. అదే మన ప్యాకెట్ల ద్వారా అయితే ఆ ఖర్చు కూడా తగ్గడంతో వారి వ్యయాన్ని కూడా వినియోగదారునిపై తగ్గించే అవకాశం ఉండడంతో ప్రస్తుతం మద్యం షాపులకు సంబంధించి 60 ml, 90 ml, 180 ml ప్యాకెట్ల తరహాలోనే విక్రయించాలని ఆబ్కారీ శాఖ యోచిస్తున్నట్లు మనకు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది.